ఫ్రెండ్స్ చాలామంది కస్టమర్స్కి మేము ఏం చెప్తామంటే మా దగ్గర తీసుకోండి భయ్యా మంచి రీసేల్ ఆప్షన్ ఉంటుంది, మంచి ప్రైస్లో ఇప్పిస్తామంటే స్టిల్ మా మాట వినకుండా వాళ్ళ పెద్ద మేధావులు అనుకుంటారు ఏమో వాట్ ఎవర్ పోయి కంపెనీలో అనుకుంటారు. వాడేదో అవి మాయమాటలు చెప్పేసి ఇప్పించేస్తాడు, అది ఇది RRRకి దగ్గర మేము రీసేల్ చేపిస్తాము అది అని చెప్పేసి. డెవలప్మెంట్స్ వస్తుంటాయి, అది అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద వాళ్ళు కొన్నారు, అనుష్క పిఏ కొన్నది, ఎమ్మెల్యే కొడుకు కొన్నాడు, అన్నీ పిలిపించి మాటలు చెప్పేసి పంపిస్తారు. లాస్ట్కి అంత అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైతే వాళ్ళకు ప్లాట్ అమ్మిపి అని అంటారు కదా, ఇక అప్పుడు చూడు ఇక అస్సలు కథ ఓపెన్ అయితే బాబు నేను ఆ కంపెనీ లేను, దాంట్లో కంపెనీ ప్లాట్స్ మాత్రమే అమ్మాలి, రీసేల్ చేయదు, చేస్తే మా జాబ్ పోతుంది అని మస్తు రీజన్ చెప్పేసి స్కిప్ అయిపోతారు. మా దగ్గర కొనలేదు కదా, అక్కడ కొన్నారు కదా, లాస్ట్కి అమ్మి పని మా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తారు మమ్మల్ని. ఇది స్టోరీ జరిగేది అన్నమాట. చెప్తే వినారు, లాస్ట్కి తిరిగి మా దగ్గరికి అమ్మి అని రిక్వెస్ట్ చేస్తారు. అది కూడా ఎమర్జెన్సీ ఉంది భయ్యా, 1 వీక్లో కావాలి, 2 వీక్స్లో కావాలి, 3 వీక్స్లో కావాలి, చాలా ఎమర్జెన్సీ ఉంది అని పికల మీద కూర్చుంటారు. మీ ప్రాబ్లమ్స్ మాకు చూస్తారు భయ్యా, మాకు కూడా ఎన్నో ప్రాపర్టీస్ వస్తుంటాయి, అందరి ప్రాబ్లమ్స్ పెట్టుకొని కూర్చుంటే నడవదు కదా. అట్లీస్ట్ 1 మంత్ టైం ఇస్తే ఏంటంటే బాగుంటుంది. వర్షాకాలం ఎప్పుడు వర్షాలు పడుతుంటే కస్టమర్స్ రారు, 1 మంత్ టైం ఇచ్చి రోజు పొద్దున్నే కానీ ఫోన్ చేసి ఏమైంది అంటే ఇట్లా చెప్తాం. మీరు ఆలోచించండి ఒకసారి. ఒక టైం ఉంటే బాగుంటుంది, మనకు కూడా ఒక టైం లిమిట్ ఉంటే దాన్ని చూసి బాగుంది అని కూడా ప్రమోట్ చేయడానికి మనకు కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ ఏమనుకోకండి. సరే మమ్మల్ని నమ్మాలని ఏం లేదు, బట్ రీసేల్ చేస్తే మాత్రం మా దగ్గరికి వస్తున్నాయి. బట్ కొంచెం టైం ఇస్తే మేము దాన్ని వ్యాలిడేట్ చేసుకొని ఎట్లా ఉంది ప్రాపర్టీ చూసుకొని ఏం ఫేసింగ్ ఎంత దూరం ఉందని తీసుకొని ప్రమోట్ చేయడానికి మేము ట్రై చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.